ఫ్రెండ్స్ కరిజ్మా సిరీస్ పార్ట్ 3లో అయితే మనం ఉన్నాము. పార్ట్ 2లో వచ్చేసి కరిజ్మాకి ఇంజిన్ స్పేర్ పార్ట్స్ అనేది ఏ టైంలో చేంజ్ చేయాలి, ఏ ప్రాబ్లం మీద చేంజ్ చేయాలి, ఎందుకు చేంజ్ చేయాలి అనేది మనం పార్ట్ 2లో తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 3లో వచ్చేసి అసలు ఆ స్పేర్ పార్ట్స్ అనేది ఎలా ఉంటుంది, ఎందుకు చేంజ్ చేస్తాం, ఇట్లా కాస్ట్ ఎంత, నేను అనేది ఏమేమి స్పేర్ పార్ట్స్ తెచ్చాను ఇంజిన్కి అనేది మీకు చూపించడం జరుగుద్ది. ఓకే భయ్య, టోటల్గా అయితే మనకి కొత్త సామాన్ అయితే ఈ బాక్స్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఏంటంటే మనం కొత్త సామాన్ ఫిక్స్ చేసే ముందర ఏంటంటే మనకి సంబంధించిన సామాన్ అని లేతుకు పోయి క్లీన్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోండి. అదేవిధంగా మనకి బండిలో పనికి వచ్చే సామాన్ కానీ క్లీన్ చేసి పెట్టుకోను. పనికిరాని సామాన్ గురించి మీకు ఇందాకంతే ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే రీజనబుల్ ఎందుకు చేంజ్ చేస్తాను అని ఒక రీజన్ అయితే చెప్పేసాను. ఇప్పుడు కొత్త సామాన్ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ అయితే ఈ బాక్స్లోనే కొత్త సామాను ఓన్లీ స్పేర్ పార్ట్స్ వరకే చూసుకుంటే మనం స్పేర్ పార్ట్ బిల్లు కానీ ఉంది. ఒకటి వచ్చేసి 8,795. ఇక్కడ మొత్తం అయితే యాడ్ చేస్తున్నారు. ఇక్కడ చూద్దాము. ఇక్కడ కానీ చూసుకుంటే 12,840 రూపాయలు ఓన్లీ ఇది బాక్స్లో ఉన్న స్పేర్ పార్ట్స్ వరకే. ఈ బిల్ అయితే తీసి పక్కన పెడదాం, బిల్ అనేది వద్దు. ఇప్పుడు ఈ సామాన్ అనేది ఒక ట్రైలో పోస్తాను. ట్రైలో పోసి ఈ బండికి ఏమేమి సామాన్ తెప్పించాను ఇందాక మీకు చెప్పే కదా, గేర్ వీల్స్, క్లచ్ బెల్లు, క్లచ్ ప్లేట్లు, బాబా మళ్ళీ టైం వేసేది. ఒకసారి చూద్దామనండి. ఓకే భయ్య, ఇప్పుడు స్పేర్ పార్ట్స్ అన్ని ఈ జస్ట్ ఓన్లీ ఇంజిన్ స్పేర్ పార్ట్స్ వరకే, అంటే ఇంక దేనికి ఇలా ఓన్లీ ఇంజిన్ ఫిట్ అయ్యేంత వరకే. తర్వాత ఇవే కాకుండా మనకి ఇంజిన్ ఆయిల్ అవి కానీ కావాల్సి ఉంటే తర్వాత సంగతి. ఇప్పుడు ఫస్ట్ ఏదైతే ఈ స్పేర్ పార్ట్స్ ఉన్నాయో ఒక్కొక్కటైతే చూద్దాం, మీకు ప్రతి ఒక్కటైతే చూపించేస్తాను. ట్రే అయితే పక్కన పెడదాం, ఓకేనా? ఇట్లా రెండు కనబడేది కదా పెట్టుకుందాం. ఇప్పుడు ఇది ఫస్ట్ కానీ చూసుకోండి. ఫస్ట్ మరి చిన్న వస్తువు వచ్చింది. ఇది వచ్చేసి మీరు కావాలంటే అమౌంట్ కౌంట్ చేసుకుని నాకు చెప్పా కానీ మీకు 12,800 రూపాయలు అనేది ఆ అమౌంట్ అనేది మీకు రికవర్ అవుతుంది. ఇది కానీ చూసుకుంటే రాకల అడ్జస్ట్మెంట్ 50 రూపీస్. ఈ పార్ట్ నెంబర్ కానీ ఎక్కడ ఉంది, మీరు కావాలంటే ఎప్పుడైనా కొనుక్కోండి. ఇది రాకల అడ్జస్ట్మెంట్లు. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే టైమింగ్ చైన్ ప్యాడ్స్ బై లెఫ్ట్ సైడ్ ప్యాడ్, రైట్ సైడ్ ప్యాడ్. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి ఏదైతే రైట్ సైడ్ ప్యాడ్ ఉందో రైట్ సైడ్ ప్యాడ్ అనేది 165 రూపీస్ ఉంటే మీరు కావాలంటే అమౌంట్ కౌంట్ చేసుకోండి, మీకు 12,800 రూపాయలు అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇది ఒక ప్యాడ్, ఇది లెఫ్ట్ ప్యాడ్ 70 రూపీస్. మీకు పార్ట్ నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది, పార్ట్ నెంబర్ పైన టాప్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని పదే చెప్పాల్సిన అవసరం లేదు. 70 రూపీస్ లెఫ్ట్ సైడ్ ప్యాడ్. ఈ టైమింగ్ చైన్ ప్యాడ్స్ అంటారు. నెక్స్ట్ టైమింగ్ చైన్ కానీ టైమింగ్ చైన్ టెన్షనరు. టైమింగ్ చైన్ ఇంతమంది మనం మొత్తం ఫుల్ కిట్ తెప్పిస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే విడివిడిగా వస్తున్నాయి. 280 రూపాయలు టైమింగ్ చైన్ టెన్షనరు. మనకి సివియర్ ఎక్స్ట్రీమ్ కానీ కరిజ్మా కానీ చేంజ్ అవుద్ది, ఎందుకంటే అక్కడ హోల్ అనేది ఇది లోపలికి ఉంటుంది. మీకు కావాలంటే ఇవన్నీ నేను ఓపెన్ చేసి ఇచ్చి మీరు అనుకోవచ్చు మళ్ళీ తీసుకెళ్ళి రిటర్న్ ఇచ్చేస్తారేమో అని చెప్పేసి. రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు భయ్య, ప్రతి ఒక్కటైతే మనం ఈ బండికి యూస్ చేస్తాను తెచ్చాం కాబట్టి ఆల్మోస్ట్ ఈ బుక్ తెప్పించుకుని ఎక్కడి నుంచి కాదు, మనకి బయట నుంచి వచ్చింది ఇవన్నీ. ఇది టైమింగ్ చైన్ టెన్షనర్ ఇది. ఇంకా నెక్స్ట్గా చూసుకుంటే 2 రాక్రామ్స్ నాకు ఎందుకు రీజన్ అని మీకు చెప్పేసాను ఇవన్నీ, అంటే ఎందుకు మారుస్తాను ఏందనేది. ఇప్పుడు కానీ చూసుకుంటే ఈ 2 రాక్రామ్స్ ఓపెన్ చేయొచ్చు, ఏం లేదు మళ్ళీ మిస్సింగ్ అవుతాయని. ఇది రాక్రామ్స్ ఇందాక అరిగిందని చెప్పేసి అయితే చూపించాం. ఒకటి కానీ చూసుకుంటే 370 రూపాయలు 2 రాక్రామ్స్. అదేవిధంగా ఇందాక రాక్రామ్స్ బోల్డ్ కానీ మీకు చూపించేస్తాను, బోల్డ్ కానీ కొత్త యూజ్ చేస్తాను చెప్పేసి ఈ రాక్రామ్స్ బోల్డ్, ఈ రాక్రామ్స్ అయితే పక్కన పెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇది ఆయిల్ పంపు భయ్య. ఆయిల్ పంపు చేంజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇందాక మీరు చూసారో లేదో ఇంజిన్ కేసులు అనేది చాలా కలర్ చేంజ్ అయిపోయింది. అంటే ఆయిల్ అనేది ఫ్లోటింగ్ కాక కేసులు అనేది అలాగ అయిపోయిందా, లేకపోతే కస్టమర్ ఆయిల్ చేంజింగ్ చేయడం వల్ల లేట్ అయిపోయిందా, లేకపోతే ఆయిల్ అనేది ఓవర్ హీట్ అయిపోవడం వల్ల అలా జరిగింది అనేది మనకి సబ్జెక్ట్ అనవసరం. ఇన్ని రోజులు అనేది ఆయిల్ పంప్ అనేది ఆయిల్ ఇంజిన్కి కావాల్సిన ఆయిల్ సర్క్యులేషన్ అనేది చేస్తూ ఉంది కాబట్టి ఇంకా దానికి రెస్ట్ ఇచ్చేసి పక్కన పడేసి ఆయిల్ పంపు కొత్తది. దీని అయితే మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను, ఎందుకంటే పైన కనబడలేదు కాబట్టి లోపల బాక్స్లో ఉందో లేదో అనే ఒక డౌట్ కానీ మీకు వచ్చి ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదైతే చూడండి, ఓకేనా? అంటే నేను చాలా వరకు ఏంటంటే ఇది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు కంపల్సరీగా మార్చేస్తాను, అంటే దాంట్లో ఆలోచించేది ఏం లేదు. ఇది ఆయిల్ పంపు, మనకి ఇంజిన్కి కావాల్సిన ఆయిల్ పంపు సర్క్యులేషన్ అనేది చేస్తూ ఉంటుంది. కంపల్సరీగా ఏంటంటే కొన్ని వేల కిలోమీటర్ తిరిగిన తర్వాత మార్చేయడం మేలు, ఓకేనా? ఇది ఆయిల్ పంప్. ఆయిల్ పంప్ కాస్ట్ కానీ చూసుకుంటే 790 రూపాయలు ఉంది ఆయిల్ పంప్ కాస్ట్. మనకి కవర్ అవసరం లేదు, ఎందుకంటే అట్టప్పుడు బిగించేస్తాం కాబట్టి. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే క్లచ్ ప్లేట్లు భయ్య. ఒక క్లచ్ ప్లేట్ కానీ చూసుకుంటే 1600. మీరు అనుకోవచ్చు 1600 రూపాయలు పెట్టి క్లచ్ ప్లేట్లు వేయాలి భయ్య. మీరు కానీ సీల్ కానీ చూసుకుంటే ప్రతి ఒక్క దానికి మామూలు సీల్ ఉండదు, ఒరిజినల్ కంపెనీ హీరో సీలే ఉంటుంది. మీరు ఎక్కడ కానీ చూసుకోండి హీరో సీలే ఉంటుంది, ఓకేనా? ఇది కానీ క్లచ్ ప్లేట్ కానీ ఓపెన్ చేసి చూస్తే దీంట్లో కానీ చూసుకుంటే 3 ప్లేట్లు 1 డిజైన్ ఉంటుంది, ఒక ప్లేట్ ఒక డిజైన్ ఉంటుంది, మరొక ప్లేట్ మరొక డిజైన్లో ఉంటుంది. ఇది చూడండి, ఓకేనా? 3 ప్లేట్లు ఒక డిజైన్లో ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న 3 ప్లేట్లు ఒక డిజైన్లో ఉంటాయి. ఈ ప్లేట్ ఒక డిజైన్ ఉంటుంది, అంటే మీకు లెదర్ చేంజ్ అవుతుంది చూడండి. ఇది ఒక డిజైన్లో ఉంటుంది, ఇది లావు ప్లేట్ ఇది, ఓకేనా? ఈ 5 ప్లేట్లు మనకి 1600 రూపాయలు. ఈ క్లచ్ ప్లేట్లతో పాటు మనకి క్లచ్ హబ్బులు కానీ వస్తాయి, మీకు హబ్బులు కానీ దీన్ని ప్యాక్ చేస్తాను. ఓకే, ఇదైతే చూసేస్తారు కదా, రేట్ అనేది 1600 రూపాయలు ఉంది. ఆ తర్వాత 2 క్లచ్ హబ్బులు వస్తాయి భయ్య.
అంటే క్లచ్ ప్లేట్లు చేంజ్ చేస్తాను అంటే నేను హబ్బులు కానీ చేంజ్ చేస్తాను. ఎక్కడ కానీ చూసుకుంటే ఇది క్లచ్ సెంటర్ అంటుంది. ఇది క్లచ్ సెంటర్ కానీ చూసుకుంటే 240 రూపాయలు కరిజ్మాది. అదేవిధంగా క్లచ్ హబ్, ఇది క్లచ్ హబ్ కానీ చూసుకుంటే 310 రూపాయలు. మీకు పార్ట్ నెంబర్ అయితే పైన కనబడుతుంది చూసుకోండి. ఓకేనా, 310 రూపాయలు క్లచ్ హబ్. అదేవిధంగా స్టీల్ ప్లేట్లు కానీ వస్తాయి. స్టీల్ ప్లేట్లు కానీ చూసుకుంటే మనకి 200 రూపాయలు. ఈ స్టీల్ ప్లేట్లు అన్నిటికీ ఒకటేను, అన్నిటికంటే హీరో అండ్ హోండా వెహికల్స్కి. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి 125 220 కరిజ్మా 200 రూపాయలు ప్లస్ స్టీల్ ప్లేట్లు అయితే ఉన్నాయి. ఓకే, దీని అయితే పక్కన పెడదాం. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకి ప్యాకింగ్ కిట్ భయ్యా. ప్యాకింగ్ కిట్లు ఏంటంటే ఆల్మోస్ట్ ఈ ప్యాకింగ్ కిట్ కాస్ట్ అది చూడండి 500 రూపాయలు, రేటు పెరిగినట్టుగా ఉంది. మనకి అన్ని ఆల్ ప్యాకింగ్స్ ఉంటాయి. మనం లోకల్ ప్యాకింగ్ కిట్ కానీ యూజ్ చేయొచ్చు. అయితే నేనైతే యూజ్ చేయను, ప్రతి ఒక్కటి లోకల్ ఒరిజినల్ ప్యాకింగ్ కిట్ యూజ్ చేయాలి. ఓకేనా, ఇది ప్యాకింగ్ కిట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక నెక్స్ట్ కానీ చూసుకుంటే కిక్ రాడ్ స్ప్రింగ్ అనేది ఇన్ని రోజులు మనం చింపేసాం 35 రూపాయలు. ఇక్కడ పార్ట్ నెంబర్ ఉంది చూడండి, కిక్ స్ప్రింగ్. ఇది ఇన్ని రోజులు మనకి కిక్ రాడ్ స్ప్రింగ్ అనేది వర్క్ చేసింది కాబట్టి ఇంకా ఎందుకు దగ్గర రెస్ట్రిక్ట్ చేద్దాం అంటే ఇది కిక్ స్ప్రింగ్ అనేది మళ్ళీ కట్ అయిపోయింది అనుకో, ఇంజిన్ మొత్తం ఓపెన్ చేయాలి కరిజ్మాకి. అందుకని అట్టా ఓపెన్ చేస్తాం కాబట్టి చేంజ్ చేస్తే బాగుంటుంది అనేది ఇది. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం ఉంది. ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం కాబట్టి చేంజ్ చేస్తాం. అదేవిధంగా 2 వాల్ ట్యాప్ పెట్టినట్లు, ఒకటి ఆయిల్ డ్రై బోల్ట్ కావాలి, ఒకటి హెడ్ టాప్ కావాలి. నేను 3 పంపించమన్నాను, 2 పంపించారు వీళ్ళు. ఓకే, నో ప్రాబ్లం. ఒకటి బాగానే ఉంది, దాంట్లో ఆయిల్ డ్రై బోల్ట్ కానీ యూస్ చేస్తాను. లేకపోతే పైన హెడ్కి కాదు మెయిన్ కావాల్సిన ఆయిల్ డ్రై బోల్ట్ కాబట్టి ఒకటి ఆయిల్ డ్రై బోల్ట్, ఒకటి హెడ్కి అయితే యూస్ చేస్తాను. ఈ 3 ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ 3 అయితే చేంజ్ చేస్తాను. ఈ కాస్ట్ వచ్చేసి ఇది ఒక్కోటి వచ్చేసి 50 రూపాయలు పడుతుంది. ఆయిల్ గేజ్ కానీ 50 రూపాయలు 30 రూపాయలు పడుతుంది ఆయిల్ గేజ్ కానీ, అంటే మీరు రేట్ చూసాను వస్తుందా. ఇంకా ఇది చూస్తే ఇది M4 ఇవన్నీ గేర్ వీల్స్ అనేది ఒక పక్కన పెడతాను. ఇది గేర్ వీలే, ఇది క్లచ్ హమ్మింగ్ వీల్ ఉన్నట్టుగా ఉంది. దీన్ని అయితే ఓపెన్ చేస్తాను. ఇది గేర్ వీలే, క్లచ్ హమ్మింగ్ వీల్ కాదు. ఇంకా నెక్స్ట్ చూడండి క్యామ్ షాఫ్ట్. ఓకేనా, క్యామ్ షాఫ్ట్ కానీ చూసుకుంటే 1330 రూపాయలు. క్యామ్ షాఫ్ట్ కానీ మీకు ఇందాక రీజన్ అయితే చెప్పాను, అంటే క్యామ్ షాఫ్ట్ అనేది అరిగిపోయింది, చేంజ్ చేయాలి, నేను ఫిక్స్ అయిపోయాను అని చెప్పేసి ఇదే మనకి క్యామ్ షాఫ్ట్. ఓకేనా, క్యామ్ షాఫ్ట్ 1330 రూపాయలు. దీన్ని కానీ ప్యాక్ చేసి పక్కన పెడేస్తాను. ఓకే, రేటు చూడండి 1330 రూపాయలు, దీన్ని పక్కన పెడేస్తాను. నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇందాక టైమింగ్ ప్యాడ్స్ అయితే చూపించాను. టైమింగ్ చైన్ చూపించలేదు, టైమింగ్ ప్యాడ్స్ టైమింగ్ చైన్ చూపించా. ఈ టైమింగ్ చైన్ కాస్ట్ కానీ చూసుకుంటే 555 రూపాయలు టైమింగ్ చైన్ కాస్ట్. ఇది టైమింగ్ చైన్ కరిజ్మాది. పార్ట్ నెంబర్ కానీ ఎక్కడ ఉంది మీరైతే చూసుకోండి. ఓకేనా, ఇది ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే 2 క్లచ్ నట్లు. క్లచ్ నట్ ఏంటంటే తెప్పించేస్తుంటాం ఆటోమేటిక్గా, అంటే మళ్ళీ ఇప్పేది కాదు కదా. అంటే ఒక షీల్డ్ ఇంజిన్ లాగా ఉంటుంది, అంటే ఓపెన్ చేసి ఇంజిన్ లాగా ఉండదు అని చెప్పి మనం పుల్ రేస్ టైట్ చేస్తాం కాబట్టి, ఇంతకుముందు నట్లు 30 తీస్తున్నారు కాబట్టి మనం పుల్ రేస్ టైట్ చేస్తాం కాబట్టి 2 నట్లు అయితే తెప్పించేస్తాను. అదేవిధంగా న్యూట్రల్ బ్లేడ్, అంటే న్యూట్రల్ బ్లేడ్ అనేది ఇంజిన్ ఓపెన్ చేసిన ప్రతి బండికి చేంజ్ చేస్తుంటాం. ఎందుకంటే ఈ బ్లేడ్ కట్ అయిపోయిందంటే న్యూట్రల్ పనిచేయదు. న్యూట్రల్ పని చేయాలంటే ఇంజిన్ మొత్తం ఓపెన్ చేయాలి. అందుకని అంటే ఓపెన్ చేసినప్పుడు కంపల్సరీ కిక్ స్ప్రింగ్, న్యూట్రల్ బ్లేడ్, ఈ స్విచ్ అయితే ఆటోమేటిక్గా అయితే చేంజ్ చేస్తుంటాం. ఈ 2 ఇదొక 20 రూపాయలు, ఇదొక 40 రూపాయలు, 45 రూపాయలు ఉంటుంది న్యూట్రల్ స్విచ్ ఇది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే స్పార్క్ ప్లగ్, కరిజ్మా స్పార్క్ ప్లగ్ కానీ మీకైతే ఓపెన్ చేస్తాను చూడండి. ఇది స్పార్క్ ప్లగ్. ఓకేనా, NGK వచ్చింది. ఓకేనా, ఇంతకుముందు మైకోలో కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ కాస్ట్ కానీ చూసుకుంటే 85 రూపీస్ ఉంది, చాలా చీప్ ఉంది. ఎందుకో నాకైతే ఏం అర్థం కాలేదు. ఎందుకంటే మనకి హీరో హోండా చూసుకుంటే 90 రూపాయలు 85 రూపాయలు ఉంది, కరిజ్మాది కానీ 85 రూపాయలు ఉంది. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇవన్నీ గేర్ వీల్స్ 5 గేర్ వీల్స్ రావాలి. ఓకేనా, ఇది గేర్ వీలు. దీంట్లో GPD 610 రూపాయలు, ఇది GPD వీల్ ఉంటుంది. ఓకేనా, ఇది క్లచ్ హమ్మింగ్ వీల్ కాస్ట్ కానీ చూసుకుంటే 610 రూపాయలు, అంటే GPD హమ్మింగ్ వీల్ వస్తుంది కదా, అది ఆ వీల్ ఇది. అదేవిధంగా క్లచ్ బెల్ కానీ ఉంది. ఒకసారి క్లచ్ బెల్ కాస్ట్ కానీ చూస్తుంటే 1610 రూపాయలు. క్లచ్ బెల్ కానీ బాక్స్ పెడదాం. ఇదే క్లచ్ బెల్, ఇది క్లచ్ హమ్మింగ్ వీల్. ఓకేనా, క్లచ్ బెల్ అండ్ క్లచ్ హమ్మింగ్ వీలు. మన ఛానల్లో ఆల్మోస్ట్ మన హరిమేక్ పబ్లిక్ రివ్యూలో ఈ స్పేర్ పార్ట్స్ గురించి చాలా వీడియోస్ చేసింది. మీరు చూడకుండా నేను పైన కార్డ్స్లో ఒక ఫోల్డర్ వదులుతాను, ఆ ఫోల్డర్లో వీడియో చూడండి, లేకపోతే ఆ ఫోల్డర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి వీడియోస్ అనేది కరిజ్మా క్లచ్ బెల్ అంతా, ఆయిల్ సీల్ కిట్ అంతా, ఏ ఆయిల్ సీల్ యూస్ చేస్తే బాగుంటుందని కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఇది క్లచ్ అసెంబ్లీ, ఇది ఓకేనా, క్లచ్ అసెంబ్లీ. ఇంక దీన్ని పక్కన పెడదాం. ఇంక ఫైనల్గా చూసుకుంటే ఒక ఆయిల్ సీల్ కిట్ అవుతుంది. ఆయిల్ సీల్ కిట్ వచ్చి 60 రూపీస్. కంపల్సరీగా ఏంటంటే ఆయిల్ సీల్ కిట్, ప్యాకింగ్ కిట్, ఓరింగ్ కిట్, ఇంజిన్ పేస్ట్ రాలేదు, మన కాడ ఉంటాయి కాబట్టి పేస్ట్ అనేది ఆడని తెప్పలేదు. ఇది 60 రూపాయలు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకుంటే అది దానిది 5 గేర్ వీల్స్ పోయాయి. ఓకేనా, 5 గేర్ వీల్స్. ఈ 5 గేర్ వీల్స్ ఏంటంటే
5 గేర్ వీల్స్ మీకు ఓపెన్ చేసి అయితే ఒకటి చూపించేస్తాను. దీని మీద మనకి పార్ట్ నెంబర్ ఏం తెలియదు కానీ ఇది మెయిన్ షాఫ్ట్ థర్డ్ గేర్ వీల్ నుండి ఉంది. ఓకేనా, మీకు ఇందాక చెప్పా అంటే ఏ గేర్ వీల్స్ ఎందుకు చేంజ్ చేస్తాను అని చెప్పేసి మీకు ఫస్ట్ ఏం చేస్తాను నేను గేర్ వీల్స్ అనేది తీసేస్తాను. అదేవిధంగా మీకు ఇందాక చూపించినట్టు ఎలా చూపించానో అన్నీ చూపిస్తాను. అన్నీ అయితే వరుసగా పేర్చి పెడతాను, అన్నీ తీసేసి బయట. ఒకసారి మీకు గేర్ వీల్స్ రేట్ ఒకసారి ఫైనల్ చూపిస్తాను. ఓకే భయ్య, 5 గేర్ వీల్స్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు మీకు ఈ గేర్ వీల్ పార్ట్ నెంబర్ కావాలంటే మీకు కంపల్సరీగా నేను తర్వాతనే మీకు చెప్తాను. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి పార్ట్ నెంబర్స్ కానీ సరిగ్గా కనబడలేదు. 1 670 సరే ఇందాక బిల్లు వచ్చిందా, బిల్లో ఉంటుంది మీకు చూపిస్తానండి. ఇక్కడ చూడండి బిల్లు. M2 సెకండ్ గేర్ వీలు 480, M3 మెయిన్ షాఫ్ట్ థర్డ్ గేర్ వీలు 410, M4 మెయిన్ షాఫ్ట్ ఫోర్త్ గేర్ వీలు 420, C3 అంటే క్లచ్ షాఫ్ట్ థర్డ్ గేర్ వీలు 480, C4 అంటే క్లచ్ షాఫ్ట్ ఫోర్త్ గేర్ వీలు 670. ఇక్కడ కానీ చూసుకుంటే ఏదైతే ఈ C4 ఉంది కదా ఇక్కడ 420, ఈ 670 ఈ రెండు ఫోర్త్ గేర్ వీలు. C3 ఓకేనా, ఇక్కడ C3 ఇక్కడ M3 ఉంది కదా 410, 480 ఈ రెండు మామూలుగా థర్డ్ గేర్ వీలు. ఓకే, ఇది సింగిల్ ఏంటంటే మీకు చెప్పినట్టు కదంటే 1 గేర్ వీల్ సెకండ్ గేర్ వీల్ తెప్పించాను చెప్పాను. ఇది మనకి టోటల్గా అయితే ఈ గేర్ వీల్స్ కాస్ట్ అయితే మీకు కావాలంటే ఈ బాక్సుల మీద కానీ ఉంటే చూడండి ఇదండి, ఇక్కడ చూడండి. ఓకేనా, 480 1 గేర్ వీలు. ఓకేనా, 410, 670, 480, 480 ఇది ఒక 420. ఓకేనా, మీకు ఇదే రేటుకి రాదు భయ్య. ఒక్కోసారి ఏంటంటే రేటు బ్లాక్లో కొనాల్సి వస్తుంది. ఈ 5 గేర్ వీల్స్ బాక్స్ ఒకసారి అయితే మీకు 5 గేర్ వీల్స్ ఓపెన్ చేస్తుంది కాబట్టి నేను బండికి ఈ గేర్ వీల్స్కి ఏంది డిఫరెన్స్ అనేది చూపిస్తాను. అంటే మీకు ఆల్మోస్ట్ చూపించాను. అయితే ఇక్కడ గేర్ వీల్స్ కార్డ్ చూపిస్తే ఏంటంటే కొద్దిగా బాగుంటుంది. ఇది మనకి 5 గేర్ వీల్స్. ఓకేనా, ఈ గేర్ వీల్స్ చేయడం వల్ల అంటే ఇంజిన్ బీటింగ్ చేంజింగ్ అయిపోద్ది. అంటే రన్నింగ్ చేస్తుంటే కొత్త బండి ఫీల్ వస్తుంది. చూసారా 5 గేర్ వీల్స్. ఓకే, ఆల్మోస్ట్ మీకు ఇందాక చూపించే కదా, మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ చేయడం. ఇప్పటికే 13 నిమిషాలు అయిపోయింది ఓన్లీ స్పేర్స్ వరకే. ఇది మనకి ఇక్కడ ఏంటంటే మధ్యలో అరుగుదల చేయంటుంది. అందువల్ల ఏంటంటే హమ్మింగ్ సౌండ్ అది క్రియేట్ చేస్తుంది. ఈ మనకి బండిలో 5 గేర్ వీల్స్. ఓకేనా, ఈ గేర్ వీల్స్ అయితే పక్కన పెడతాను. ఓకే, 5 గేర్ వీల్స్. ఆ గేర్ వీల్స్ అనేది మనం సెట్ చేసుకోవాలి. మీకు షార్ట్ కట్లో చూపించాలంటే ఆల్మోస్ట్ మీకు ఇందాక చూపించాను, మళ్ళీ చూపించడం ఎందుకు. ఇక్కడ కానీ చూసుకుంటే ఈ విధంగా అరుగుంటుంది. ఈ విధంగా అంటే గేర్ వీల్స్ మారుస్తున్నాం అంటే ఇరిగిపోయినట్టుగా అర్థం కాదు. ఈ విధంగా అరిగితేనే మనం మారుస్తాం. ఇరిగిపోతే మీకు సిచ్యువేషన్ మారిపోద్ది. ఇలా అరిగిందంటే సౌండ్ క్రియేట్ అవుద్ది. అందుకని ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే దీంట్లో మనకి ఏదైతే ఈ క్రాంక్ ఉందో క్రాంక్ అనేది లేతుకేయాలి. దీన్ని ఓపెన్ చేస్తే బేరింగ్లో మట్టి పడుద్ది. ఇక్కడ కానీ చూస్తే కవర్ కానీ గట్టి కడేస్తాం. మనం దీనికి చూసుకుంటే సన్ కంపెనీ రాడ్ అయితే యూస్ చేసాం. ఓకే, అదైతే రావట్లేదు. ఓకేనా, రాడ్ అయితే సన్ కంపెనీ రాడ్ అయితే యూస్ చేసాం. మనకి చాలా బాగుంది. ఆల్మోస్ట్ అన్నిటికీ ఇదే యూస్ చేస్తున్నాం మనం. ఓకేనా, ఓకే, ఇది కండింగ్ రాడు బేరింగ్లో అయితే దీనిలో వేయించినాం. అదేవిధంగా మనం ఫిష్ని వచ్చేసి ఉషా ఫిష్ని యూస్ చేస్తాం. ఉషా ఫిష్ని కాస్ట్గా చూసుకుంటే 1234 రూపాయలు ఫిష్ని కాస్ట్ అయితే ఉంది. దీంట్లో రింగులు మిగతా అన్నీ ఉంది. అదేవిధంగా వాల్ సీల్స్గా మనం లేతు లైన్స్ వస్తాయి కాబట్టి 600 రూపాయలు. సారీ, వాల్ సీల్స్ అంటున్నాం. వాల్ సెట్ 600 రూపాయలు. మనకి ఇక్కడ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ క్లీన్ చేసి పెట్టినేస్తాం మనం. ఓకేనా, ఈ వాల్స్ అంటే వాల్స్ లేతు ఉపయోగించిన తర్వాత దీనికి మనకి రజన్ ఉంటుంది కాబట్టి అవన్నీ క్లీన్ చేసుకోవాలి. కాబట్టి ఆ రజన్ అనేది లేకుండా నీట్గా పెట్రోల్లో వాష్ చేసే పెట్టుకోవాలి. అదేవిధంగా ఫిష్ని కానీ ఏంటంటే ఫిష్ని కానీ లేతు ఉపయోగిస్తుంది కాబట్టి మనం ఫిష్ని కానీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి క్లీన్ చేసుకోవాలి. ఇది 25 ఫిష్ని అయితే మనం బండిలో యూస్ చేసింది ఇది. ఇంకా నెక్స్ట్ దీంట్లో చెప్పేదానికి ఏముంది, ఈ స్పేర్స్ అనేది మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టుకుంది. మొత్తం మనం హెడ్ సెట్ చేసుకోవాలి, బోర్ సెట్ చేసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే దీంట్లో ఒక 2 సామాన్ అయితే ప్రజెంట్ స్టాక్ దొరకలేదు. అయితే ఆ 2 సామాన్ కానీ మీకు ఇప్పుడు చూపాను. నేను ఆ సామాన్ అనేది మళ్ళీ కస్టమర్ అనేది 700 కిలోమీటర్ తిరిగిన తర్వాత మీకు కస్టమర్ అనేది ఆయిల్ మార్చిన తర్వాత తీసుకుంటాను చెప్పాడు కాబట్టి 700 కిలోమీటర్ లోపల ఎక్కడి నుంచి అని తెప్పిస్తాను 2 వస్తువులు మీకు తర్వాత అయితే చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూపించడం కాదు, ఇదే వీడియోలో చూపిస్తాను మీకు తర్వాత. ప్రజెంట్ అయితే మనం తెచ్చిన సామాన్ అయితే ఇది. ఇంజిన్ అయితే ఫిట్ చేయాలి. టోటల్గా ఇప్పుడు ఇంజిన్ ఫిట్ చేస్తే ఎలా ఉంటుంది బాగానే ఉంటుంది. అయినా కానీ ఒకసారి మనం బయట చూస్తే మీకు క్లారిటీగా అర్థం అవుద్ది. ఎందుకనంటే ఆల్మోస్ట్ ఫుల్ వర్షం పడుతుంది, బండి కానీ వర్షంలో అయితే తడుస్తుంది. అయితే మనకి ఇంజిన్ కానీ మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇంజిన్ బెడ్డింగ్ ఎత్తాం,
ఎటు తిరిగి వాన్ ఆగద్దు కదా, వాన్ ఆగంగానే బెడ్డింగ్ వేద్దాం. అయితే లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇంజిన్ అయితే బెడ్డింగ్ వేసేసి ఇప్పుడు ఒకసారి బండి కానీ స్టార్ట్ చేస్తాను. ఎలా ఉంది దెబ్బ తెలుసా? ఓకే 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 ఫ్రెండ్స్, టోటల్గా అయితే మనం ఇంజిన్ బెడ్డింగ్ ఎత్తేసాం. ఈ వీడియోలో మీరు బాగా అబ్జర్వేషన్ చేసినట్టుగా అయితే ఒక 2 పార్ట్స్ మిస్ చేశాను. అది 750 కిలోమీటర్స్ తర్వాత వేస్తాను అని మీకు చెప్పాను. 750 కిలోమీటర్స్ తర్వాత అంటే ఏమని, పార్ట్ 4లో దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ చూపిస్తాను. అదేవిధంగా ఏదైతే మనం 750 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇంజిన్ బెడ్డింగ్ ఎత్తేసాం. 750 కిలోమీటర్లు తిరిగిన తర్వాత దీని రూటే చేంజ్ అయిపోయింది. ఏం చేంజ్ అయింది అనేది మనం 750 కిలోమీటర్స్ ఆఫ్టర్ వీడియో పార్ట్ 4లో తెలుసుకుందాం. ఏదైతే 2 పార్ట్స్ మిస్ చేసామో ఆ 2 పార్ట్స్, అదేవిధంగా ఎందుకు ఈ బండి రూట్ చేంజ్ అయింది అనేది మనం పార్ట్ 4లో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు టోటల్గా వీడియో నచ్చినా లైక్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో మన ఛానల్కి గట్టిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.